తాళికి ముందు చచ్చిపోనా, తాళి కట్టాక చచ్చిపోనా? నిన్ను పెళ్లి కూతుర్ని చేసింది చావడానికి కాదు, నా ముచ్చట తీర్చుకోవడానికి. ఆ రోజు బావతో నీ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను, గుర్తుందా? మీ ఇద్దరికి పెళ్లి జరగటం ఖాయం, ఈ అమ్మ మాటిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, బావతోనే నీ పెళ్లి. ఏంటి మామ్ నువ్వు చెప్పేది? పెళ్లి శుభకార్యం, చావు అశుభకార్యం. ఈ పెళ్లి ఆగాలి అంటే చావు రావాలి. ఇప్పుడు ఎవరిది చావు? ఎవరిని ఎవరు చంపుతారు? మీ మావయ్యని చంపేద్దాం. మామ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మామని చంపడం ఏంటి? ఏంటి ఇద్దరు అంతలా షాక్ అవుతున్నారు? నాకు ఇదేమి కొత్త కాదు. అసలు మీ అత్తయ్యని, అదే గౌతమ్ అమ్మ మా వదిన్ని చంపింది కూడా నేనే. మీ అమ్మ అసలు విశ్వరూపం ఇంతవరకు ఎవ్వరికి తెలీదురా. అన్నయ్య ఆస్తి అనుభవించడానికి మీ అత్తయ్య అడ్డుగా ఉంది. అందుకే పాలల్లో విషం కలిపి హార్ట్అటాక్ వచ్చేలా చేసి చంపేశాడు. మీ అత్తయ్యకి ఆల్రెడీ గుండె జబ్బు ఉండడంతో మీ మావయ్యతో పాటు ఎవ్వరికి కూడా అనుమానం రాలేదు. మీ అత్తయ్య చచ్చిపోతే మీ మావయ్య ఒంటరితనంతో జీవశ్చవల్లా అయ్యాడు. అప్పుడు ఆస్తి, అధికారం, వ్యాపారం, ఇంట్లో పెత్తనం అంతా నాదే. అలా మొత్తం నా గుప్పెట్లోకి తెచ్చుకొని ఈ రోజు వరకు అనుభవించాను. ఆ రోజు నా కుటుంబం కోసం మా వదిన్ని చంపాను. ఈ రోజు నీ కోసం మా అన్నయ్యని చంపేస్తాను. రాబోయే మీ తరం అందరికీ ఆస్తి, అధికారం వస్తాయి. మామ్, మామని చంపితే ఎలా తప్పించుకుంటావు? నువ్వు మామ్ వద్దు. నాకు ధైర్యం చాలట్లేదు. పిచ్చిదానా, ఒక్కసారి మనం ఎన్ని ఘనకార్యాలు చేశామో సరదాగా గుర్తు చేసుకోండి. ఆ రాహుల్కి మిథునకి లవ్ అఫేర్ ఉందని అబద్ధాలు చెప్పి మీ బావ గౌతమ్ని నమ్మించాం. మీ బావ శాడిస్ట్, సైకో అని మిథునని టార్చర్ పెడుతున్నాడని రాహుల్కి అబద్ధాలు చెప్పి మిథునని పెళ్లి చేసుకునేలా రెచ్చగొట్టాం. అవునమ్మా, ఆ రాహుల్ జ్వరంతో ఉన్నాడని నటిస్తే మిథున సేవలు చేసింది. అప్పుడు దొంగచాటుగా నేను వీడియో తీసి బావకి చూపించా. బాబా మిథునలు గొడవ పడుతున్నారని ఆ రాహుల్ గాడు నమ్మేలా చాలా క్రియేట్ చేశాం. ఆ రాహుల్ కావాలని మిథునని బెడ్రూమ్లో తల మీద పడేలా చేసి చాటు నుండి వీడియో తీశాం. ఆ గోరింటాకు నాటకం కూడా అబద్ధమే కదా? ఇదంతా వర్కౌట్ అయింది కానీ మామ్, మీ అన్నయ్యని చంపాలంటే నో, కొంచెం ఆలోచించు. మా అన్నయ్యని చంపి ఆ నేరాన్ని తెలివిగా మిథున మీద వేసేద్దాం. ఎలాగూ మిథున రాహుల మధ్య మనం చాటింగ్ చేసిన మెసేజ్లు మీ బావ చూసి మిథున ద్రోహం చేసింది అని నమ్మేస్తున్నాడుగా. సో మిథున రాహుల్తో ఉన్న ఎఫైర్ అన్నయ్యకి తెలిసిపోయిందని, మిథున కోపంతో మీ మావయ్యని చంపేసిందని మీ బావ నమ్మేస్తాడు. అప్పుడు మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది.
ఆ తర్వాత బావని నేను పెళ్లి చేసుకోవచ్చు. డన్ మామ్. ఎస్. సో అది మన ప్లాన్. ఒసే రాక్షసి, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం! సొంత అన్నయ్యనే చంపుతావా? దానికి మీరిద్దరు వంత పాడతారా? మీరు పిల్లల పిశాచుల ఎలా పుట్టారా నా కడుపున? డాడ్. నానా, ఏమండి? ఏయ్ గుంటనక్క, అగా! నాకన్నీ తెలిసిపోయాయే. షటప్! శివపార్వతుల్లాంటి మిథున గౌతముల మధ్య అపార్థాలు పుట్టించి వాళ్ళ కాపురాన్ని నాశనం చేద్దామనుకుంటున్నారా? అన్ని విషయాలు ఇప్పుడే మిథునకు చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పేస్తాను. నానా, నానా. అయ్యో బా. మిథునా, అమ్మా మిథునా, అమ్మా రానా. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలాలు అందేలా చూడండి. అమ్మా మిథునా. నిండు నూరెళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. లే. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ప్రణవి. థ్యాంక్ యూ బావా. ఈ డాక్యుమెంట్స్ పెళ్ళయ్యాక చూసుకో. ఏంటి బావా ఇవి? మన కంపెనీలో 10% షేర్ నీకు గిఫ్ట్ ఇమ్మని నాన్నగారు చెప్పారు. మావయ్యలా కాకుండా ఒక తండ్రిగా ఆలోచించిన మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ మావయ్య. చంపేద్దామని మేం ప్లాన్ చేస్తుంటే అన్నయ్య ఏమో ప్రేమతో చంపేస్తున్నాడు. అయినా చంపడం తప్పలేదు. సారీ అన్నయ్య. సరే మావయ్య గారు, ఇక ఆలస్యం చేయకుండా మండపానికి బయలుదేరదాం. సరే. ఓకే నాన్న. బాబాయ్ గారు పాలు తీసుకోండి. ఇప్పుడు వద్దులేమ్మా. అయ్యో, ఉదయం నుంచి మీరేమి తినలేదు. పెళ్లి మండపానికి వెళ్లేసరికి ఆలస్యం అయిపోతుందన్నయ్య. కనీసం పాలైనా తాగు. హ,